ఫోన్ ఏం కాలేదు కదరా సార్? ఏం కాదు సార్, కానీ ఈ హైట్ నుంచి పడితే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది. కొనుక్కోండి సార్. కొంచెం రైట్ సైడ్ లో పో, కొంచెం కిందకి తీసుకురా. ఇది హాసిని కదా? అవును అవును. అమ్మయ్య, పోలీస్ దగ్గరికి వెళ్ళింది. వెంకటరమణ, గోవింద, యేసు, మాషాల్లా, చాలా థ్యాంక్స్ అయ్యా. ముందు ఫోన్ చూపెట్టమ్మా. లెఫ్ట్ లో పో, లెఫ్ట్ లో పో. ఏవయ్యా ఇలా చూడవయ్యా, ఎవరో క్యాషువల్ గా లోపలికి వెళ్తున్నారు. ఇంతమంది పోలీసులు తట్టుకుని ఎలా వెళ్తున్నాడయ్యా? ఇతనెందుకు ఇంట్లోకి వెళ్తున్నాడు? ఎవరు ఇల్లు ఇది? ఇది హాసిని ఇల్లు. ఇది ఆ పాప ఇల్లా? ఎలాగోలా పోలీసుల నుంచి తప్పించుకుని వచ్చాను. 3 ప్యాటర్న్స్ పెట్టాం కదా, బాంబుని ఎందుకు ట్రిగ్గర్ చేయలేదు? అదే ఏంటో అర్థం కాలేదు, కన్ఫ్యూషన్ గా ఉంది. హమారా లడ్కే బహుత్ టాలెంటెడ్ హై. ముబారక్ భయ్యా. అందరూ सबके साथ डिस्कस करेंगे, सॉल्यूशन దొరుకుతుంది, సరేనా? ముబారక్. ముంబైలోను రాయలసీమలోను చెప్పిన టైంకి చెప్పిన చోట పేల్చేశాం. పబ్లిక్ 500 మంది, స్కూలుకు వెళ్లేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ ఫినిష్. ఇక్కడ మాత్రం ఏమైంది? ట్రై చేస్తున్నాం, बहुत मुश्किल हो रहा है. బాంబ్ కార్లో హకీం ఉండాలి కదా, ఏమయ్యాడు? రెడీ చేసి వ్యాన్ నుంచి బయటకు వచ్చేసాడు, కానీ ఇక్కడికి రాలేదు. శర్మ, కపిల్ వీటికి ఫోన్ చేయండి. ట్రై చేసాం, లైన్ దొరకలేదు. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 15 మంది నక్సలైట్లు చనిపోయారు. 2 పోలీసులు గాయపడ్డారు. నక్సలైట్లకి పోలీసులకి మధ్య జరిగిన ఈ కాల్పుల్లో తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేయాలి. ఎలాగైనా పోలీసులు కళ్ళు కప్పి కార్ని బయటికి తీసుకెళ్లి ఇంకో 10 నిమిషాల్లో బాంబు పేలేలా చేయాలి. ఎలా పేల్చాలి? బేకార్ దోపిడి దొంగల వల్ల సమస్యపై సమస్య వస్తుంది. ఏమైంది? కార్లో ఉన్న సెటప్ లో ఏదో ప్రాబ్లం అనుకుంటా, పని చేయడం లేదు. ऑटोमेटिक नेटवर्क मॉड्यूलेटर को एक्टिवेट किया? प्रॉक्सी नेटवर्क से ओवरराइड करने के लिए ट्राई करो. అది కూడా పని చేయడం లేదు. ఏం చెప్పినా సరే అన్ని తప్పుగానే. ఓ పోలీస్ వాలా ఉదరి ఇక్కడ హై క్యా? 2 గంటలుగా అక్కడే ఉన్నాడు. అరే నేనే ఇక్కడ వెళ్ళి పెట్టే రొట్టె తిని ఏదో పొట్ట పెంచుకుంటున్నాను, నువ్వేమో ఇంకా జరగబెడుతున్నావు. ఇంకేంటి? ఏం చెప్పినా సరే అన్ని తప్పుగానే అర్థం చేసుకుంటావా? అవును, నువ్వెవరు కొత్తగా ఉన్నావు? చపాతి కొనుక్కోవడానికి వచ్చావా? వీళ్ళందరికీ బ్రెయిన్ నువ్వే కదా, పిండి పిసకడంలో. నార్త్లో కూడా పోరాటాలు చేసేవాడు నీలాగే మోడల్లా ఉంటాడు. అది కాదే, చెప్పాలనుకున్న అతను ఇతనే కదా? ఇతను కూడా హాసిని ఇంటికి వెళ్తున్నాడు. అయ్యో, ఏదో ఇంట్రెస్టింగ్ గా జరగబోతోంది. అలా చూడు, కార్ షేక్ అవుతోంది. లోపల ఎవరో ఉన్నట్టున్నారు. చూడు. అరే అయ్యో, ఏమైంది? హెలికాప్టర్ కింద పడి విరిగిపోయింది. మరి నా ఫోన్ గదేంటి? సార్ సారీ సార్. దిగదు, దిగితే కాల్ చేస్తా. సార్ మైక్ టు కుబేరన్ సార్. సార్ దొంగ నా దగ్గరగా ఉన్నాడు సార్. సార్ దొంగ నా దగ్గరగా వచ్చేసాడు సార్. నేను ఇరుక్కున్నా సార్, నన్ను కాపాడండి సార్. సార్ కింద కూడా ఇంకా తీసుకోలేదు సార్. ప్లీజ్ సార్ కాపాడండి సార్. సార్ నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, నన్ను కాపాడండి సార్. ప్లీజ్ సార్. ఫోర్స్ ఆన్ ది వే. సార్ ఎలాగైనా నన్ను కాపాడండి సార్. ఏ విధి ఏ ఇల్లు సార్? తాసమ్మ స్ట్రీట్ అదే ఇల్లు సార్. సిచ్యుయేషన్ ని కంట్రోల్ ఉంచుకో సార్. నా సిచ్యుయేషన్ కొంచెం అర్థం చేసుకోండి సార్. కాపాడండి సార్. కమిషనరా? ఓకే సార్.
పట్టుకోండి రే ఆయన పట్టుకోండి పట్టుకోరా రే ఏంట్రా చూస్తున్నావు ఆయన పట్టుకోరా ఇబ్రహీం హియర్ మైక్ 2 కాలింగ్ సార్ భయపడొద్దు నీ చుట్టూ స్నైపర్స్ ఉన్నారు అందరినీ చుట్టుముట్టారు C4 పొజిషన్ C3 పొజిషన్ C2 పొజిషన్ అవును సార్ స్నైపర్స్ ఇక్కడే ఉన్నారు సార్ షూటింగ్ టేక్ ది షాట్ ఓకే సార్ ఐ సెడ్ షూట్ ఇట్ షూట్ చేస్తాను సార్ చూడు ప్లీజ్ సార్ డోంట్ హెసిటేట్ ఐ సెడ్ ఈ డబ్బులు తీసుకెళ్తే నా పాపను ప్రాణాలతో కాపాడగలం సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్ ప్లీజ్ సార్ నేను తీవ్రవాదిని కాదు సార్ ఆ పాప ప్రాణాలు కాపాడడం కోసమే విను వాడు చెప్పేది వినకు చెప్పండి సార్ ఆ పోలీసు చెప్పండి సార్ ప్లీజ్ సార్ కావాలంటే చూడండి సార్ టేక్ ది షాట్ కావాలంటే చూడండి సార్ వాడు నీకు డబ్బిచ్చి నిన్ను కొనాలని చూస్తున్నాడు ఆ పోలీస్ ఎందుకు ఇక్కడ నుంచి సెల్ఫీ తీశాడు? పోలీసులు మనల్ని పట్టుకోవడానికి వచ్చారు భయ్యా. Now come on Selva, take the shot. ఏమైంది ఇబ్రహీం? It's done, sir. You done a good job. Master plan. Thank you, sir. వాట్ ప్లానా? పోలీసులు చుట్టుముట్టేశారు. త్వరగా ఇక్కడ పారిపోదాం. రండి రండి, మనల్ని షూట్ చేస్తున్నారు. రండి. गड्डी करो, जल्दी जल्दी आ जाओ. रे सब पुलिस वालों को शूट करो. రిపోర్ట్ వచ్చింది సార్. 3 స్టేట్స్ నుండి కమిషనర్స్ నాతో మాట్లాడారు. పర్టికులర్ గా ముంబై అండ్ చిత్తూరు కమిషనర్స్ నాతో మాట్లాడారు. ఆ ఏరియా పీపుల్ ని అలర్ట్ చేసి ఒక స్టింట్ ఆపరేషన్ చేశామని వాళ్ళు వేసిన ప్లాన్ నాతో చెప్పారు సార్. నాకు ఐడియా మీద నమ్మకం లేదు సార్. ఎందుకంటే ఆ ఆపరేషన్ చేస్తే 2 వైపులా ప్రాణ నష్టం జరుగుతుంది. Alert the people also here, sir. I have a different strategy, sir. అశోక్ మన డిపార్ట్మెంట్ లోనే బెస్ట్ బాంబ్ డిఫ్యూజర్. ఏదో ప్రాబ్లం వల్ల he has taken 6 months లీవ్. తనని తీసుకొచ్చి నాకు హెల్ప్ చేయమని అడిగాను. అశోక్ వాళ్ళ బ్యాచ్మేట్స్ అయిన సెల్వా ఈ ఆపరేషన్ రెడీగా ఉన్నారని తనని కన్విన్స్ చేశాను. బాంబ్ డెఫ్యూజ్ చేసే ప్లాన్ కి మాకు డాగ్ అవసరమైంది కాబట్టి డాగ్ డ్యూపీని ఎంప్లాయ్ చేశాం. అలా మేము ఆపరేషన్ స్టార్ట్ చేశాం. ఆ ఇంట్లో కొత్తగా 4 వచ్చారు కదా? లేదు సార్, వాళ్ళతో ఫంక్షన్కి వచ్చారట. 2 రోజులుగా ఒక కారు ఆ ట్యాంక్ పక్కనే ఉంది కదా? దాన్ని చెక్ చేశారు, డౌట్ లేదు. ఆ నైజీరియన్స్ ఉంటున్న ఇల్లు అక్కడికి వెళ్ళాను సార్, లోపలికి రానివ్వలేదు. అశోక్ ఆ బాంబు ఉన్న కార్ని కనిపెట్టాలి. టెర్రరిస్టులు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. బాంబ్ డిఫ్యూజ్ చేసే వరకు వెయిట్ చేద్దాం. ఓకే సార్. ఆ తర్వాత ఆపరేషన్. ఇట్స్ మై ఆర్డర్. అలాగే సార్. ఏంటమ్మా ఆ ఇల్లు తాళం వేసింది, పైన ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉందంటే పైకి వచ్చి వెతుకుతున్నా. మేడ మీద ఇల్లు వెతుకుతున్నారా? ఆ. ఏమండి ఇలా వచ్చి చూడండి. యాక్సిస్ బ్యాంక్ లో ఒక రాబరీ జరుగుతుందని తెలిసి మేమంతా కలిసి ఒక సీన్ క్రియేట్ చేశాం. ఆ మేనేజర్ ని కన్విన్స్ చేసి లోపలికి వెళ్లి
అక్కడున్న క్లయింట్స్ అందరితో మేము మాట్లాడి అందరిలోనూ ప్యానిక్ క్రియేట్ చేశాం. అశోక్ అండ్ సెల్వా టీం బ్యాంక్ ని విజిట్ చేసి అక్కడున్న సెక్యూరిటీస్ ని మార్చి వాళ్ళకి బదులుగా పోలీసుల్ని మఫ్టీలు అక్కడ ఉంచాం.